హాయ్ హలో ఫ్రెండ్స్, మన యూట్యూబ్లో $100 మీరు ఎర్న్ చేసిన తర్వాత మనీ మనకి యాడ్సెన్స్లోకి యాడ్ అవుతుంది. అందరూ కూడా తెలిసిన విషయమే. అయితే మన యూట్యూబ్లో ఎంత వచ్చినా కూడా ప్రతి నెల ఆటోమేటిక్గా యాడ్సెన్స్కి అయితే క్రెడిట్ అవుతూ ఉంటుంది. కానీ యాడ్సెన్స్ నుంచి మన బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే మినిమం $100 అయితే కంప్లీట్ అవ్వాలి. మీకు ఏ మంత్ అయితే $100 కంప్లీట్ అయ్యాయో, 100 పైన ఎంత అయినా కూడా ఏ మంత్తో అయ్యాయో ఆ మంత్ 30కి మీకు మీ యాడ్సెన్స్కి యాడ్ అయిపోతాయి కదా. మొత్తం అంతా కలిపి అదంతా కలిపి మనకి నెక్స్ట్ మంత్లో 21న మనకి యాడ్సెన్స్ నుంచి కట్ అయిపోతుంది. యాడ్సెన్స్ నుంచి కట్ అయిన తర్వాత మనకి 27th లోపుగా యాక్చువల్గా మన బ్యాంక్కి అయితే మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఇది ఓల్డ్ యూజర్స్కి, అంటే ఆల్రెడీ మీకు మనీ క్రెడిట్ అవుతూ ఉండే ప్రతి నెల. ఇదే ఫస్ట్ టైం అనుకోండి, మీరు ఒకవేళ ఇదే ఫస్ట్ టైము మీకు యాడ్సెన్స్ నుంచి మీ బ్యాంకుకి ట్రాన్స్ఫర్ అవ్వడం అనుకోండి, మీకు ఫస్ట్ టైం $100 రీచ్ అయ్యారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మీకు కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ టైం కాబట్టి ఈ ప్రాసెసింగ్ అంతా కూడా ఫస్ట్ టైం కాబట్టి. సో అలాంటి వాళ్ళు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకి ఒక సబ్స్క్రైబర్ పంపించారనమాట. యాక్చువల్గా మరి నా ఫస్ట్ పేమెంట్ 21న కట్ అయిపోయింది, నాకు మెయిల్ కూడా వచ్చింది పేమెంట్ అయిపోయింది అని. కానీ ఈరోజు ఆల్రెడీ 31, కానీ నాకు ఇంకా మనీ రాలేదు, ఏం చేయాలి అని చెప్పి. సో అలాంటి వారు చాలామంది ఉంటారు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు 21న కట్ అయిపోయినా కూడా 27th 28th వరకు అయితే వెయిట్ చేయాలి. యాక్చువల్గా అయినా కూడా రాలేదంటే మీరు నెక్స్ట్ మంత్ 8th వరకు వెయిట్ చేయండి. ఫస్ట్ వీక్లో మీకు కన్ఫామ్గా మనీ అయితే క్రెడిట్ అయిపోతాయి. మీరు స్విఫ్ట్ కోడ్ కరెక్ట్గా ఇచ్చుంటే, IFSC కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబరు, మీకు తప్పకుండా మనీ అయితే వచ్చేస్తాయి. సో స్విఫ్ట్ కోడ్ అనేది మీరు ఇచ్చేటప్పుడు మాత్రం కరెక్ట్గా కన్ఫర్మ్ చేసుకొని ఇవ్వండి. మీరు SBI అయితే SBIది, ఏ ఇండియన్ బ్యాంక్ అయితే ఇండియన్ బ్యాంక్ అయితే కరెక్ట్గా చూసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు స్విఫ్ట్ కోడ్ తెలియకపోతే సెర్చ్ చేసి గూగుల్లో కన్ఫర్మ్ చేసుకోండి. లేదంటే మీ బ్యాంక్ కాల్ చేస్తే వెంటనే వాళ్ళు స్విఫ్ట్ కోడ్ అయితే చెప్పేస్తారు, వాళ్ళకి సంబంధించింది. సో దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇండియన్ బ్యాంక్ అయితే వాళ్ళు చెన్నైది ఇస్తారు, అలాగే విశాఖపట్నందే ఇస్తారు. SBI అయితే ఈ విధంగా ఉంటాయి. సో మీ బ్యాంక్ని కాంటాక్ట్ చేయడం వస్తాయి, లేదంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది కాబట్టి అది డైరెక్ట్గా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, అయితే ఈ మనీ 8 లోపు రావాలి. ఒకవేళ రాకపోతే ఏం చేయాలో కూడా చూద్దాం. అయితే చూడండి, ఈ విధంగా మీకు మెయిల్ వస్తుంది. ఇక్కడ మీకు రెమిటెడ్ అమౌంట్ అని చెప్పి చూపిస్తుంది, అలాగే సెటిల్డ్ అమౌంట్ చూడండి. అయితే యాక్చువల్గా ఈ విధంగా మెయిల్ వచ్చినా, మీకు మెసేజ్ వచ్చినా కూడా మీరు బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో మీకు చూడండి, ఇక్కడ ప్లీజ్ కాంటాక్ట్ బ్రాంచ్ విత్ ద రిలివెంట్ డాక్యుమెంట్స్ ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా కావాలనుకుంటే మీరు డాక్యుమెంట్స్ పెట్టుకుని వెళ్ళమంటారు. ఒకవేళ మీకు వచ్చేస్తే పర్వాలేదు, రాకపోతే 8 లోపు మీరు బ్యాంకు వెళ్ళినా వీళ్ళు ఏం చెప్తారంటే ఒకటే చెప్తారు, వైర్ ట్రాన్స్ఫర్ ద్వారా మనీ, కాబట్టి మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు అని చెప్పి సింపుల్గా వాళ్ళు చెప్తారనమాట. ఓకే, ఒకవేళ ఈ రెమిటెన్స్ గురించి ఫామ్ తీసుకుంటామంటే మీరు సబ్మిట్ చేయొచ్చు. అయితే మీరు ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు బ్యాంకుకు వెళ్ళాల్సిన అయితే అవసరం అయితే లేదు. మీకు ఆటోమేటిక్గా నెక్స్ట్ మంత్లో ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేలోపు వచ్చేస్తుంది. 8-10 తారీఖు లోపుగానే. చాలామందికి ఆల్రెడీ 2 months బ్యాక్ అనుకుంటా వేరే వాళ్ళు కూడా అలాగే అడిగారు, వాళ్ళకి కూడా అదే విధంగా రావడం జరిగింది. అయితే మరలా ఈరోజు ఒక ఎవరో షార్ట్స్ ఛానల్ అనుకుంటా, ఎవరో అమ్మాయి, సో తను అడిగారు. సో వాళ్ళకి చెప్పడం జరిగింది, మీకు నెక్స్ట్ మంత్లో వచ్చేస్తాయి, జనవరి 8-10 లోపు అయితే. సో ఈ విధంగా మీకు ఒకవేళ మెయిల్ వచ్చినా కూడా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, బ్యాంక్ కూడా రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు, మనీ అయితే వచ్చేస్తుంది. మీరు స్విఫ్ట్ కోడ్, అకౌంట్ నెంబర్, IFSC కోడ్ కరెక్ట్గా ఇచ్చుంటే ఓకే. అలాగే మీరు 15 days అయితే వెయిట్ చేయాలి. యాక్చువల్గా పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా సరే, ఒకవేళ మీకు మనీ కట్ అయిపోయి మీ బ్యాంకుకి రాలేదనుకోండి, మీరు ఒక ఫామ్ అయితే ఫిల్ చేయాలి. యాక్చువల్గా మీకు 15 రోజులు వెయిట్ చేసినా కూడా ఈ విధంగా ఒక ఫామ్ ఉంటుంది, స్విఫ్ట్ కాపీ కోడ్ అని చెప్పి. సో ఇక్కడ మీ యాడ్సెన్స్ పబ్లిషర్ ID, తర్వాత పేమెంట్ డేటు, ఏ రోజు అయితే పేమెంట్ చేశారా డేటు, తర్వాత పేమెంట్ నెంబరు, మరి పేమెంట్ ఎంత ఇష్యూ అయింది అదే ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయాలి. సబ్మిట్ చేస్తే ఇది గూగుల్కి సబ్మిట్ అయిపోతుంది, ఈ యాడ్సెన్స్కి. వాళ్ళు వెరిఫై చేస్తారు, ఒక 48 hours లోపే వాళ్ళు వెరిఫై చేసి మీకు కన్ఫర్మేషన్ ఇస్తారు, మనీ సెండ్ అయిందా లేదా, మరి మీకు ఇంకెందుకు క్రెడిట్ అవ్వలేదు ఏంటనేది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు సాల్వ్ చేస్తారు. మీరు ఏమైనా కోడ్స్ అవి రాంగ్ ఇచ్చుంటే మనీ అనేది రిఫండ్ చేసుకొని మళ్ళీ మీ యాడ్సెన్స్కి క్రెడిట్ చేస్తారు. తర్వాత మీరు బ్యాంక్ అకౌంట్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా నెక్స్ట్ మంత్ మీకు క్రెడిట్ అయితే అవుతాయి అన్నమాట. ఓకే, ఈ ఫామ్ మీకు ఎలా వస్తుందంటే, యాక్చువల్గా మీరు యాడ్సెన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత హెల్ప్లోకి వెళ్తే ఈ వైర్ ట్రాన్స్ఫర్ ట్రబుల్ షూటర్ అని ఉంటుంది. ఇది మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను.
ఓకే, దీన్ని ఎలా చేయాలో మీకు తర్వాత చెప్తాను. ఇది చూడండి. అలాగే మీరు ఈ ఫామ్ ఫిల్ చేసే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు కనుక రీసెంట్గా పేమెంట్ లేదా అకౌంట్ డీటెయిల్స్ ఏమైనా చేంజ్ చేశారంటే, మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ ఇలాంటివి ఏమైనా చేంజ్ చేశారనుకోండి, అప్పుడు మీకు టైం అనేది చేంజ్ అవుతుందన్నమాట, టైం పడుతుందన్నమాట. సో మీరు ఏమైనా ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే అకౌంట్ నెంబర్ ఇలాంటివి ఏమైనా 20 ఏ మంత్ అయితే మీకు పేమెంట్ వస్తుందో 21 లోపుగా, అంటే 20 లోపుగా మీరు చేంజ్ చేసుకుంటేనే అప్డేట్ అయిపోతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. లేదంటే మరలా మీకు కొంచెం ప్రాబ్లం అయితే అవుతుందన్నమాట. ఓకే, మీరు ఏమైనా చేంజ్ చేశారంటే ఇక్కడ ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే మీరు అసలు ఇది క్లియర్గా చెప్పేస్తుంది మనకి 20 లోపు చేసుకోవాలి, 20 లోపు, లేదంటే మీకు అది కొంచెం చేంజ్ అవుతుందని చెప్పి. సో ఇక్కడ మీరు అకౌంట్లో ఎటువంటి చేంజెస్ చేయకపోతే నో పెట్టాలన్నమాట. తర్వాత ఇది రీసెంట్ పేమెంట్ సంబంధించిందా కాదని అడుగుతుంది. ఇక్కడ రీసెంట్ అయితే ఎస్ పెడతారు. ఓకే, పెట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు ఒక దిస్ ఫామ్ అని చెప్పి కనిపిస్తుంది చూడండి. మీకు ఒకవేళ చూడండి 15 రోజులు అయిపోయినా కూడా, మీకు పేమెంట్ ఇష్యూ అయిపోయి 15 రోజులు అయిపోయినా కూడా మీకు కనుక బ్యాలెన్స్ రాకపోతే, మీ బ్యాంక్కి రాకపోతే మీ పేమెంట్ స్టేటస్ని వాళ్ళు ట్రాక్ చేస్తారు. సో మీరు ఈ షిఫ్ట్ కాపీ ఫామ్ అనేది మీరు ఫిల్ చేయాలన్నమాట. దిస్ ఫామ్ పై క్లిక్ చేస్తే మీకు ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది ఈ విధంగా. సో ఇక్కడ మీరు ఈ పబ్లిషర్ ఐడి, తర్వాత ఈ పేమెంట్ డేటు, పేమెంట్ నెంబరు, తర్వాత ఇష్యూడ్ పేమెంట్ అమౌంట్ ఎంత, తర్వాత సబ్మిట్ చేయాలన్నమాట. ఇవన్నీ ఫిల్ చేసి ఓకే, ఇవన్నీ ఎలా వస్తాయి మీకు అది కూడా చూపిస్తాను చూడండి. మీరు ఈ యాడ్సెన్స్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ పేమెంట్స్ ఉంటుంది కదా, వ్యూ పేమెంట్స్ కానీ ఇక్కడ పేమెంట్స్ కానీ క్లిక్ చేయండి. పేమెంట్స్పై క్లిక్ చేసిన తర్వాత మీకు రిసిప్ట్ ఉంటుంది అక్కడ. ఆ రిసిప్ట్లో మీకు క్లియర్గా ఈ డీటెయిల్స్ అయితే ఉంటాయి, చూపిస్తాను ఒకసారి చూడండి. ఇక్కడ వ్యూ ట్రాన్సాక్షన్లోకి వెళ్తే మీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. తర్వాత ఎన్ని నెలల ముందైనా కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. సో మీరు ఏ మంత్ మనీ అయితే మీకు రాలేదనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీకు ఫామ్ వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఫామ్ చూడండి, ఇక్కడ పబ్లిషర్ ఐడి అడుగుతుంది. పబ్లిషర్ ఐడి ఎంటర్ చేయాలి. ముందుగా పబ్లిషర్ ఐడి కావాలనుకుంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్తారు. ఇక్కడ అకౌంట్లోకి వెళ్తారు. అకౌంట్లోకి వెళ్తే మీకు మీ పబ్లిషర్ ఐడి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ పబ్లిషర్ ఐడి ఇక్కడ కాపీ చేస్తారు. కాపీ చేసిన తర్వాత ఇక్కడ మీరు దీన్ని పేస్ట్ చేస్తారు. తర్వాత పేమెంట్ డేట్, ఎప్పుడు పేమెంట్ అయింది ఇది చూస్తారు. ఇది కాపీ చేస్తారు. సెప్టెంబర్ 21, 2021 ఇలా ఏదైతే అది ఆ డేట్ ఇక్కడ వేస్తారు. ఇక్కడ డేట్ అనేది మంత్, డేటు ఈ విధంగా ఇవ్వాలి. సో 21/10/2021 ఇలా మీరు ఏ నెల రాలేదో ఆ నెలది. తర్వాత పేమెంట్ నెంబర్ ఉంటుంది చూడండి, ఇక్కడ పేమెంట్ నెంబర్ ఇక్కడ లాస్ట్లో ఉంటుంది. ఇక్కడ దీన్ని కాపీ చేస్తారు. తర్వాత ఇక్కడ పేమెంట్ నెంబర్ కూడా పేస్ట్ చేస్తారు. తర్వాత ఇష్యూడ్ పేమెంట్ అమౌంట్ ఎంత అని అడుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే పేమెంట్ అమౌంట్ $163. సో దాన్ని కాపీ చేస్తారు, ఇక్కడ మీరు పేస్ట్ చేస్తారు. ఓకే, ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ పై అయితే క్లిక్ చేస్తారు. ఈ విధంగా క్లిక్ చేయగానే ఫామ్ అయితే సబ్మిట్ అయిపోతుంది. ఇక్కడ వాళ్ళ పేమెంట్ టీమ్కి వెళ్ళిపోతుంది. తర్వాత వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసి మీకు ఒక 48 అవర్స్లోనే రిప్లై చేస్తారు. దాని స్టేటస్ ఏంటి అనేది దాన్ని ట్రాక్ చేసి మీకు వెంటనే మెయిల్ కూడా వస్తుంది. ఈ విధంగా అయితే మీరు ఈ ఫామ్ని సబ్మిట్ చేయొచ్చు. ఓకే, మరి ఈ ఫామ్ కొందరికి ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు. సో ఎవరికైతే ఈ ఫామ్ ఓపెన్ అవ్వలేదు అంటున్నారో వారి గురించి మనం నెక్స్ట్ వీడియో చెప్తాను ఏం చేయాలి ఏంటన్నది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.